హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, నిన్న చెప్పాను కదండి, జీరో ఆయిల్ ఛాలెంజ్ అయితే నేను మా పాప చేస్తున్నామండి. దాంట్లో సెకండ్ డే అండి ఇది. దీంట్లో రెసిపీస్ వచ్చేసి చనా వడ అండి, చనా అండ్ పోహా వడ, అలాగే బెండి ఫ్రై, దాంతోపాటు ఒక లీఫీ వెజిటేబుల్ కర్రీ, అలాగే రసం అండి. ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. రాత్రే శనగలను అయితే రాత్రే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుని పోహా అయితే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. ఒక కప్పు పోహా. ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో శనగలు, పోహా సగం వేసి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పేస్ట్ వచ్చేసి సగం పోహా పెట్టుకున్నాం కదండి, అది మ్యాష్ చేసిన దాంట్లో వేసుకొని అందులో ఉల్లిపాయలు, గరం మసాలా, అలాగే చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇంకా వడల్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. వడల షేప్ లో చేసుకొని ఇలా షాలో ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆయిల్ అయితే అసలు వేయకుండా నేను ఇలా చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా పాపకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే మా చిన్న పాప గురించి అయితే కొద్దిగా ఆయిల్ వేసి చేసుకున్నాను వేరే పాన్లో. అదైతే వీడియో క్లిప్ అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా దీనికి కాంబినేషన్ గా పచ్చడి అయితే చూద్దాం. జీరో ఆయిల్ పచ్చడి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే వేపిన శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 2, పుదీనా ప్లస్ కొత్తిమీర 1 గుప్పెడు వేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి చట్నీ అయితే చేసుకోండి. దీని కాంబినేషన్గా ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చూద్దాం రండి. 1/2 కిలో బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా క్లాత్తో తుడుచుకొని 1 గంట ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోండి, లేకపోతే చిన్నగా అయినా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన బెండకాయలన్నింటినీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి ఒక 1/2 స్పూన్ కారం మాత్రం ఇప్పుడైనా చెప్తున్నాను ఫ్రెండ్స్, జీరో ఆయిల్ కుకింగ్స్లో కారం ఎక్కువ పడదండి, చాలా తక్కువగా పడుతుంది. కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని, అలాగే 2 స్పూన్లు వచ్చి శనగపిండి, ఒక 1/2 స్పూన్ వచ్చి బియ్యపిండి, నిమ్మకాయ రసం వేసి ఇలా 2-3 స్పూన్లు వాటర్ చిలకరించి ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. లేకుండా రసం ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి లైట్ గా సాటే చేసుకో, ఆయిల్ లేకుండా. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి కొద్దిగా 2-3 డ్రాప్స్ వాటర్ వేసి ఆ వాటర్ తో అలా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, లైట్ గా కారం ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా లైట్ గా వేయండి. అలా వాటర్ లోనే మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత మీకు రసం ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకొని, ఇది చింతపండుతో అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్ వేసి కొద్దిగా చిటికెడు పంచదార వేసి ఇలా మరిగించుకోండి. అంతే, టేస్టీ రసం అయితే రెడీ ఫ్రెండ్స్. స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంట్లో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసి దాంట్లోనే 1 స్పూన్ ఉప్పు వేసి ఇలా మగ్గించుకోండి. ఇంకా దీంట్లో కూడా ఇది వచ్చి కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకొని ఇలా లైట్ గా వాటర్ వేసి సాటే అయితే చేసుకోండి. ఇంకా దీంట్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసిన కుల్ఫా భాజీ, అంటే కుల్ఫా ఆకుకూర అండి. దీని పేరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకైతే తెలియదు, నేనైతే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దీంట్లో రొయ్యలు వేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రోజు అయితే ఆయిల్ లేదండి, రొయ్యలు అయితే వేయలేదు ఫ్రెండ్స్, మామూలుగా ఇలా చేశాను. అది వేసి ఓ మూత పెట్టి మగ్గించుకోండి. వాటర్ వేయకపోయినా పర్లేదండి, ఆ ఆకుకూరలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది, దాంతోనే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయల్లో సగం బెండకాయలు అయితే మా చిన్న పాప కోసం ఇలా ఆయిల్ అయితే వేసి ఫ్రై చేశానండి. ఇంకా మా కోసం అయితే తవ్వ పెట్టుకొని, నాన్ స్టిక్ తవ్వ పెట్టుకొని దాంట్లో ఇలా ఒక్కొక్క బెండకాయని ఇలా పేర్చుకుంటే క్రిస్పీగా అయితే అవుతాయి ఫ్రెండ్స్. 5 నిమిషాలకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. తిప్పుకుంటూ ఉంటే క్రిస్పీగా అయితే అవుతాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఆయిల్ లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు. జీరో ఆయిల్ కుకింగ్స్ కూడా చాలా ఇష్టంగా తినగలుగుతాము. ఈరోజు అయితే పిల్లలు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు వీడియో షూట్ చేసే టైం అంత సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ నా లంచ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అసలు జీరో ఆయిల్ కుకింగ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉందండి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ గురించి అయితే పోహా తీసుకున్నానండి. పోహాలో పెరుగు వేసి దాంట్లో కీరా, ఉప్పు, కొత్తిమీర వేసి 1 పావు గంట అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. ఇది దాంట్లో నేనైతే బ్లాక్ పెప్పర్ వేసుకున్నానండి, మీకు
ఆప్షనల్ ఫ్రెండ్స్. బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోండి, చాట్ మసాలా అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ జీరో ఆయిల్ కుకింగ్స్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.